యేసు ప్రభు ఈ బెతెస్దా కోనేరు లోటుకు వస్తున్నాడంట. ఆ కోనేటి లోటుకు వచ్చేటప్పుడు అనుకుని చూడండి, ఆయనతో పాటు కనీసం 12 మంది ఉంటారు. యేసు ప్రభు ఎక్కడ ఆగినట్టు కనబడుతున్నాడు, నేరుగా వెళ్ళి ఒక్క మనిషి దగ్గర నిలిచాడంట. ఆ వ్యక్తిని చూసి స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడంట. యేసు ప్రభు అడిగిన మాటకి ఈయన జవాబు ఏంటి? ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు, సార్ అయ్యా ఈ నీరు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడునూ లేడు గనక, నాకు ఎవ్వరునూ లేరు, నేను వచ్చినంతలోనే మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. అందుకు యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా, నీ పరుపెత్తుకుని నడు. ఇక్కడ చూసినప్పుడు యేసు ప్రభు ఒకటే కమాండ్ ఇస్తున్నాడంట, రైజ్, టేక్ అప్ యువర్ మ్యాట్ అండ్ వాక్. ఆయన చెప్పిన మాటకి ఆ వ్యాధిగ్రస్తుడికి శక్తి వచ్చిందంట. ఆ నడవలేని వానికి దేవుని మాట రైజ్, ఆ కమాండ్, ఆ రైజ్ అన్న కమాండ్కి దేహంలో ఏదో అయింది. ఇట్ వాజ్ లైక్ రైట్, నేను లెగుస్తున్నా. కానీ కొన్నిసార్లు నువ్వు యాక్షన్ చేస్తున్నా కానీ నీలో శక్తి ఉందా లేదా తెలియదు. అర్థమవుతుందా అండి? క్రియ జరిగిస్తేనే కానీ నీకు ఆ సామర్థ్యత ఉందా లేదా తెలియదు. ఎప్పుడన్నా ఏదైనా డబ్బాలు కానీ కవర్లు కానీ బ్యాగులు కానీ ఏదైనా సహాయం చేస్తానికి వెళ్ళి కానీ ఇది ఎంత బరువు ఉంటుందో అనుకుంటూ ఇంతేనా అనుకున్నా అవగాహన ఏమన్నా ఉందా? యు థాట్ ఇట్ వుడ్ బి హార్డ్, బట్ దెన్ యు ఆర్ లైక్ ఇట్స్ ఈజీ. ఇట్ ఈస్ ఈజీ. ఈ వ్యక్తి ఎక్స్పీరియన్స్ కూడా అదే. ఇది చేయగలనా? చేశాడు. ఆయన లేచాడంట, ఆయన పడకెత్తుకున్నాడంట, ఆయన నడిచిపోతానే ఉన్నాడంట. అబ్బా అరే థ్యాంక్స్ చెప్పయ్యా కనీసం. కానీ ఆయన ఆనందం ఏముంటుందో. 38 సంవత్సరాలుగా చేతకాని పరిస్థితుల్లో వ్యక్తి పడున్నాడు. లేచిన తర్వాత ఏం చేస్తాడండి? 38 సంవత్సరాలుగా ఒక వ్యక్తి కుదరలేని, చేయలేని, ఏ సాధ్యము కాని పరిస్థితుల్లో పడున్నాడు. వాట్ కెన్ హీ డూ వెన్ హీ ఈస్ హీల్? ఏం గంతులేశాడు? అక్కడ ఉన్న వారందరూ ఏమయ్యారు? అసలు నాకు కొన్ని విషయాలు చదువుతా ఉంటే నేను ఇట్లా ఆలోచిస్తాను, నేను కొంచెం పిచ్చోళ్ళే. ఈయన స్వస్థపరచబడ్డాడు, అందరు చూశారు. అక్కడ ఎవరు యేసుప్రభుని ఆపలేదే, నన్ను స్వస్థపరచని అడగలేదే. ఆయన మాటతో సెలవిచ్చిన దేవుడు ఇంకెవరైనా విశ్వాసంతో నన్ను కూడా ప్లీజ్ అని అడిగితే చేయడా? నేను నిన్ను మాత్రం వచ్చాను, ఇంకెవరు రాను అంటాడా? ఎందుకంటే బైబిల్లో చూసినప్పుడు ఆయన వెళ్ళిన ప్రాంతంలో ఆయన దగ్గరికి వచ్చిన వారందరినీ స్వస్థపరిచాడంట. ఆయన వెళ్ళిన ప్రాంతంలో ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి విధమైన అనారోగ్యస్తుల్ని, వచ్చిన వారిని అందరినీ స్వస్థపరిచాడంట. ఏ ఒక్కరిని వచ్చిన స్థితిలో పంపించలే. అందరూ అనారోగ్యస్తులు ఉన్నారు. ఎందుకంటే ఈరోజు కూడా చాలామంది వాదిస్తూ ఉంటారు కదా, హాస్పిటల్లోకి వెళ్ళి నేరుగా ప్రార్థన చేసేయచ్చు కదా. You see, the faith has to be there, not here. Here, very much needed. But then if there is no acceptance, there is no use here. ఎందుకంటే అక్కడ అంతమంది ఉన్నారు, ఒక్కడు స్వస్థపరచబడ్డాడు. 38 సంవత్సరాలు అందరికి తెలిసిన సీనియరు. ఏ ఒక్కడు ధైర్యం చేసుకోవాలి నన్ను స్వస్థపరచమని? బికాజ్ అల్టిమేట్లీ ఇట్ ఇస్ అ చాయిస్. మనందరూ కూడా మన జీవితాల్లో చేయాల్సిన నిర్ణయం, దేవా నాకు కావాలి, దేవా నన్ను ప్రభువా నువ్వు అడుగుతానే కానీ కార్యం జరగదు. ఎప్పుడు అది చివరిసారిగా అడిగా? మీ జీవితంలో ఎప్పుడైనా ఎవరైనా చూసారా బాగుపడినోడిని? నీ ముందు చేతకాని పరిస్థితుల్లో ఉన్నవాడు లేచినోడు, ఇంకా అయిపోయింది అనుకున్న పరిస్థితుల్లో లేచినోడు, డాక్టర్స్ ఇంకా చచ్చిపోతాడన్న పరిస్థితుల్లో బ్రతికినోడు, అటువంటి వాడిని చూసి ప్రభా ఆ వ్యక్తి జీవితంలో కార్యం చేశాను, నా జీవితంలో చేయవా అడిగావా? యూ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఈగో. నాకంతా బాగానే ఉందిలే, వాడేదో చచ్చిపోతున్నాడు, బ్రతికాడు, స్తోత్రం. హ్యావ్ యూ బీన్ ఛాలెంజ్డ్ ఎనఫ్? దేవా అటువంటి వారి జీవితంలో అటువంటి కార్యం చేస్తాను, నా జీవితంలో ఎందుకు చేయవు? ప్లీజ్ నా జీవితంలో కూడా కార్యం జరిగించు. బికాస్ హియర్ ఐ నో ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హస్ బీన్ లీడింగ్ మీ. మెనీ పీపుల్ ఆర్ స్టాగ్నెంట్ లైఫ్. జీవితంలో ముందుకు వెళ్తలేదు, సంవత్సరాలు పోతున్నాయి.
38 years పాస్ట్. కొంతమంది జీవితాలు ఎంత పాస్ట్, మీ వయసు ఎంతో మీరే చెప్పుకోండి. ఎంతకాలం ఎన్ని ప్రయత్నాలు చేస్తారు మీరే చెప్పుకోండి. యవన కాలం నుండి ఎంత జీవితాన్ని పాడు చేసుకుంటారో మీరే చెప్పండి. ఎన్ని ప్రయత్నాలు చేసి స్టాగ్నేటెడ్, నో గ్రోత్, నో ఫ్లరిష్మెంట్. స్టిల్ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ వాక్యం విన్న మీరు పరీక్షించుకోవాలండి. ఈ మనిషికి 38 సంవత్సరాలు అన్నప్పుడు దట్ ఇస్ అ వర్డ్ క్రోనోస్, గ్రీక్ వర్డ్, టైం, అంతకాలం, క్రోనోస్. ఈరోజు మీ జీవితంలో ఎంత క్రోనోస్ అయింది? ద టైం. ఎంతకాలం అయింది? ఏం చేస్తారు? వాట్ హ్యావ్ యూ బిన్ డూయింగ్? నేను పలానా చేస్తానండి, ఎంతకాలంగా ట్రై చేస్తున్నావు, ఏమైంది? నేను పలానా చదువుతానండి, ఎంతకాలంగా? నేను పలానా అటెంప్ట్ చేస్తున్నాను, ఎంతకాలంగా? హౌ మెనీ ఇయర్స్ హ్యావ్ బీన్ వేస్టెడ్? స్టక్. మనుషుల సహాయం లేక, రిసోర్సెస్ లేక, ప్రొవిజన్ లేక, వారు లేక, వీరు లేక, బ్యాక్ స్టాబింగ్ చేసి, ద్రోహం చేసి, విడిచిపెట్టేసి. ఈ కొంతమంది చూస్తే నాకు ఎప్పుడో యవన కాలంలో నన్ను పలానా చేశారు కాబట్టి నేను ఈ స్థితిలో ఉన్నా. అయిపోయింది. యవన కాలంలో చేసినోడు ఎప్పుడో చచ్చిపోయాడు, ఎప్పుడో పోయాడు. నువ్వు మాత్రం ఇక్కడ స్టక్ అయి ఉన్నావు. నాకెవరో ఇట్లా అన్నారు, నన్ను అట్లా అన్నారు, నాకు ఇది చేశారు, నాకు అది చేశారు. ఇవన్నీ కాదు. వాట్ హ్యావ్ యూ ట్రైడ్? ఎందుకంటే ఈ వ్యక్తి కనీసం పాక్కుంటూ వెళ్ళాడు. పాకాడంట. కనీసం పాకావా? పరిగెడతానికి కాళ్ళు పాకావా? ఎందుకంటే ఈరోజు ఈ 38 సంవత్సరాల కన్నా వర్స్ట్ సిచ్యువేషన్లో చాలామంది ఉన్నారు. అండ్ యూ సే యు ఆర్ హెల్ప్లెస్. దట్ ఈస్ ట్రూత్. నాకు సహాయం లేరు, నన్ను బలపరిచేవారు లేరు, నన్ను ఆదరించేవారు లేరు, నన్ను లేవనెత్తేవారు లేరు. సత్యం ఏంటంటే ఈ లోకంలో ఎవరికి ఉండరు క్రీస్తు ప్రేమ ఉంటనేది. కానీ అట్లా ఎవరైనా ఉన్నారంటే దాన్ని స్వార్థంగా ఉంటారు, కానీ స్వార్థం లేకుండా ఎవరు ఏం చేయరు. అంతేనే కదా? లోకం చూడండి, ఎంత నీకు తెలిసిన వాళ్ళైనా నీకు 10 రూపాయలు ఇచ్చాడంటే ఎందుకు ఇస్తాడు? నీ దగ్గర నుంచి ఏదో వస్తాడని ఇస్తాడు. ఏ లేకుండా ఓరక ఇచ్చేసాడంటే ఓరకి ఎరేస్తాడు. జాగ్రత్త. ఫస్ట్ దానికి ఏం అడగడు, ఓరకే. నెక్స్ట్ వస్తాం, బిగ్ టాస్క్, బిగ్ లాక్, బిగ్ ఫిష్. జాగ్రత్త. ఈరోజు యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ డిసర్నింగ్ హూ ఇస్ హూ, వాట్ ఈస్ యువర్ లిమిట్స్. నువ్వు మనుషులు నమ్ముతాను కానీ దేవుని నమ్ము, కానీ మనుషులను అసహించుకోమని చెప్పట్లే. దేవుని ప్రేమతో ప్రేమించు. బీ రైట్ విత్ పీపుల్, బీ పీస్ఫుల్ విత్ పీపుల్, లివ్ ఇన్ హార్మనీ, బట్ దెన్ స్టాప్ బ్లేమింగ్ పీపుల్ ఫర్ ద కాసెస్ దట్ హ్యాస్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. వారు ఏం చేశారు? నీ జీవితంలో కార్యం చేయగలిగిన దేవుడు ఉన్నాడని నీవు నమ్మితే దేవుని ఆధారం చేసుకుని నీ జీవితంలో ముందడుగు తెస్తావు. ఇక్కడ గమనిస్తే ఈ మనిషి చెప్పబడిన మాటకి లోబడి తన లేచి తన పడకెత్తుకుని తన నడిచాడట. ఈరోజు ఈ మాట అడగాలని ఆశపడుతున్నాడు. దేవుడు అనేక సార్లు కొంతమంది జీవితంలో, ఇక్కడ ఉన్న ఎంతో మంది జీవితంలో ఆయన వాక్నిచ్చి నిలబడు. బైబిల్ చూస్తే లెమ్ము తేజరెలము, వెలుగు నీ పైన ప్రకాశిస్తుంది. ఐజాయా 60. లెమ్ము తేజరెలము. ఇంకో మాటలు చెప్పాలంటే రైజ్ అండ్ షైన్, రైజ్ అండ్ స్టాండ్, లెట్ ద లైట్ షైన్. ఇంకో మాటలు చెప్పాలంటే నువ్వు పొజిషన్లోకి వస్తానే కానీ ఆ వెలుగు నీ మీద కనబడదు. నువ్వు పడుకుని ఉన్నంత వరకు, నువ్వు కూర్చొని ఉన్నంత వరకు ఆ వెలుగు, ఆ మహిమ నీ మీద కనబడదు. If God has to shine His light on you, you need to do your part. Stand up. నువ్వు నిలబడితే ఆ వెలుగు నీ పైన ప్రకాశిస్తుంది, ఆ తేజస్సు నిన్ను నింపుతుంది. ఆ మహిమని బట్టి దేవునికి మహిమ వస్తుంది. ఈరోజు మీ జీవితంలో వాట్ ఈస్ దట్ యు ఆర్ స్టక్ ఫర్ ఇయర్స్. ఈరోజు దేవుడు మాట ఇస్తున్నాడు అండి, నీ పడకెత్తుకోండి, నడు. ఈ వ్యక్తి చూస్తే చెప్పిన రీతిగా పడకెత్తుకుని నడుచుకుని వెళ్ళాడంట. ఆ రోజు ఏం రోజు అంట? విశ్రాంతి దినమంట. పొరపాటైందా? యేసు ప్రభు పొరపాటు పడి చేశాడా? గాడ్ నోస్ ఎవ్రీథింగ్ ఆన్ టైమా? ఇక్కడ యేసు ప్రభు స్వస్థపరిచిన వ్యక్తి, ఆ వ్యక్తి స్వస్థపరిచిన దినము విశ్రాంతి దినము. ఆ దినము చూసినప్పుడు కొంతమంది కోపడ్డారంట. అంటే ఈ మాట మీకు అర్థమైందో లేదో, మన జీవితంలో బాగుపడినా కూడా కొంతమంది తట్టుకోలేరు. 38 సంవత్సరాలు పడున్నాడుగా, లేచాడుగా, సంతోషపడదాగా. ఈరోజు విశ్రాంతి దినం, పోయి మరలా పడుకోపో, అంతే కదా మాట. ఎవడ లేపమన్నాడు, మరలా చేసి పడుకోపో.
ఎందుకంటే పీపుల్ నెవర్ వాంట్ యూ టు గ్రో అప్ ఇన్ లైఫ్. నువ్వు ఇంకా రోడ్లో అక్కడ పడుకునేంత వరకు ఎవడి బాధ లేదు, నువ్వు లేచి పైకి వెళ్తున్న బాధ. యు సీ పీపుల్ కెన్ నెవర్ టేక్ యువర్ సక్సెస్, కెన్ దే? ఐఎమ్ ఆస్కింగ్ యూ, మిమ్మల్ని అడుగుతున్నాను, ఇతరుల సక్సెస్ మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? బి ఆనెస్ట్, హౌ యు ఆర్ హ్యాండిలింగ్ అదర్ సక్సెస్. నువ్వు ఎంతో కష్టపడ్డావు, నీకన్నా ఇంకోటి తుస్తని వెళ్ళిపోయాడు. చప్పట్లు కొట్టగలుగుతున్నావు మనిషికి, లేకపోతే ఏదో తేడా కొట్టాడు, ఏదో మోసం చేశాడు, ఏదో వేరు, ఏదో ఫేరు. ఇది బైబిల్లో చూసినప్పుడు ద హ్యాండ్ ఆఫ్ గాడ్, దేవుని హస్తం ఒక వ్యక్తి పైన ఉన్నప్పుడు ఆ హస్తమే లేపుతున్నట్ట పైకి. దేవుని ఫేవర్ ఒక వ్యక్తి మీద ఉన్నప్పుడు ఆ ఫేవర్ అట్లా సింహాసనాన్ని ఎక్కేలా చేస్తాడంట. ఆయన చేయదలుచుకున్న కార్యాలు రాత్రి చేస్తాడు. ఆయన ఉద్దేశించిన కార్యాలు అలాగ జరుగుతాయి, ఎవరు ఆపలేరు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుని కార్యాలని నమ్ముతున్నారా? ఆయన మీ జీవితంలో చేయగలిగిన కార్యాలను బట్టి విశ్వసిస్తున్నారా? ఎందుకంటే ఆయన ఆత్మ నీ పైన వచ్చేటప్పుడు చేయగలిగింది అతి వేగంగా చేయగలుగుతాం. అసలు ఈ మనిషి జీవితంలో చూస్తే 35 సంవత్సరాలు పడున్నాడు. యేసుప్రభు వచ్చి లే అన్నాడు. ఆయన లేచి పోతూనే ఉన్నాడు. యేసుప్రభు ఎక్కడ పోవాలో చెప్పాడా? ఏం చేయాలో చెప్పాడా? 35 సంవత్సరాలు అయింది కదా, ఎవరున్నారు ఆయనకి? బట్ దెన్ ఆయన లేచిన తర్వాత ఎక్కడికి పోయి ఉంటాడు? బైబిల్లో చూసినప్పుడు కొన్నిసార్లు యేసుప్రభు పలానా చోటుకి వెళ్ళు, పలానా చెయ్యి, వెళ్ళి పలానా రీతిగా ఉండు, వెళ్ళి పలానా జరిగించు, వెళ్ళి పలానా అని చెప్తాడు. కానీ ఇక్కడ ఈ వ్యక్తి దగ్గర చూసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలని చెప్పడు, ఎక్కడికి వెళ్ళాలని చెప్పడు. ఎందుకు చెప్పడు అనేది చూస్తే బైబిల్లో కొన్నిసార్లు ఎందుకు చెప్పడం చూస్తే, దే ఆర్ ద పీపుల్ విత్ అ విజన్, దే ఆర్ పీపుల్ విత్ అ డిజైర్. మేబీ 38 సంవత్సరాలకి ఏదో ఒక ఆశయమో. ఎందుకు 38 సంవత్సరాల ముందు? ఎందుకంటే వచ్చి నేను స్వస్థపరచబడాలి అన్నదప్పుడు ఒక ఆశ ఉంటుందిగా, అవునా కదా? మీకు క్యాన్సర్ వ్యాధి అన్నారు, గాడ్ ఫర్బిడ్, కీమోకి వెళ్తావు. ఎందుకు వెళ్తావు? నేను బ్రతకాలి, నేను బ్రతికి పలానా ఉంటుంది, నేను చచ్చే ముందు ఇది చెయ్యాలి, నేను చచ్చే ముందు నా బిడ్డలను చూసుకోవాలి, నేను చచ్చే ముందు పలానా జరిగించాలి. దర్ సమ్ పర్పస్. ఎందుకంటే బైబిల్ చాలా చక్కగా ఉంటుంది. మా బ్రతుకు దినములు మాకు లెక్కించటా, మాకు నేర్పు, దాన్ని బట్టి మాకేం కలుగుతుంది? జ్ఞాన హృదయం. కొంతమందికి నీ ఎండ్ డేట్ ఏంటి తెలుస్తానే కానీ నీ లైఫ్ పర్పస్ అర్థం కాదంట. ఎందుకంటే ఎందుకురా బ్రతుకుతున్నావు అంటే ఏమో అంటాడు. ఇదిగోరా నీ బ్రతుకు టైం అయిపోయిందంటే, అరే నేను ఇప్పుడు ఇది చేయాలి, నేను అది చేయాలని కంగారు పడతాడంట. అందుకని ఇక్కడ తెలియజేయబడతాను, మా బ్రతుకు దినంలో మాకు లెక్కించడం నేర్పు, దాన్ని బట్టి జ్ఞాన హృదయం విల్ బీ వైజ్ టు డూ వాట్ ఐ నీడ్ టు యూటిలైజ్ మై టైం. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, డూ యూ హ్యావ్ ఎనీ డ్రీమ్ ఇన్ లైఫ్, ఎనీ విజన్ ఇన్ లైఫ్? ఏం అవ్వాలనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? ఏంటి మీ బ్రతుకు? ఇదిగో ఇప్పుడు బ్రతుకుతున్నదే మీ బ్రతుక. ఇదిగో ఈరోజు ఇక్కడికి వచ్చారు చూడండి, ఆ రీతిగానే మీ బ్రతుక. ఎవరన్నా సరే ఇక్కడ ఇదే నేను ఆశించిన బ్రతుకు అని చెప్పగలిగిన వారు ఉన్నారా? ఎవరు లేరా? నేను ఒక్కడే ఉన్నానా? ఇంకెవరు లేరా? ఇదే నేను ఆశించిన బ్రతుకు. నేనైతే నిజంగా ఇదే నేను ఆశించిన బ్రతుకు. నేను నా ప్రార్థన అంతా, ప్రభువా నన్ను వాడుకో, నా కన్నీరంతా అదే. అండ్ వెన్ యూ యూజెస్ మీ ఐ హ్యావ్ నో కంప్లైంట్స్, థ్యాంక్ యూ, నన్ను వాడుకో. బట్ దెన్ ఇక్కడ ఉన్న వారిని మిమ్మల్ని అడుగుతున్నానండి, సీ ఐమ్ బీయింగ్ ఛాలెంజింగ్. ఆర్ యూ రియల్లీ లివింగ్ ద లైఫ్ దట్ యూ వాంట్? మీరు నిజంగా బ్రతకాలనుకున్న బ్రతుకుని బ్రతుకుతున్నారా? లేకపోతే ఖాళీ రాంగ్ డెసిషన్స్, ఫెయిలియర్స్, సఫరింగ్, పెయిన్, లోన్లీనెస్, లెఫ్ట్ అవుట్. మన జీవితంలో దేవుని మీద ఆధారపడితే చాలండి. కొన్నిసార్లు ఎవ్వరు లేకపోవచ్చు, ఎవ్వరు ఉండకపోవచ్చు, అందరు విడిచిపెట్టచ్చు.
అందరూ విడిచిపెట్టచ్చు. ఐ మీన్ వెరీ ఆనెస్ట్, ఇన్ మై లైఫ్ మెనీ టైమ్స్, ద పీక్స్ ఆఫ్ మై లైఫ్, ఈరోజు ఇంత రోషంగా ఇంత ధైర్యంగా నిలబడుతున్నానంటే ఐ బీన్ లెఫ్ట్ అవుట్ మెనీ టైమ్స్. నాట్ వన్ స్టూడ్. ఆ వ్యక్తిని నేను అర్థం చేసుకోగలనని చెప్తాను. ఎందుకంటే ఇంకో యాంగిల్లో చూసి సాకులు చెప్తున్నాడు రా అనొచ్చు ఈజీగా, కానీ ఆ ఒంటరితనంలో ఉన్నవాడు అనుభవిస్తేనే కానీ తెలియదు ఆ ఒంటరితనం అంతే ఏంటనేది. ఒంటరితనంలో పెడుగులాడుతూ చేయలేక కుదరలేక చావనా బ్రతకనా అంటే ఐ బీన్ ఇన్ దట్ సిచ్యువేషన్ ఆఫ్టర్ కమింగ్ టు ద మినిస్ట్రీ, ఆఫ్టర్ బీయింగ్ సో మెనీ ఇయర్స్ ఇన్ ద మినిస్ట్రీ. చావనా బ్రతకనా, ఐ నో హౌ ఇట్ ఇస్. కేవలం కృప చూపించే దేవుడు కాకపోతే మనం బ్రతకలేము. కృప చూపించే దేవుడు ఉన్నాడు కాబట్టే మన ధైర్యం. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ ఆల్ హియర్. మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఇరుక్కుపోయి ఉన్నారో, ఎవరు లేరు, ఏది జరగలేదు, ఏది కుదరలేదు, ఎన్ని సంవత్సరాలు కావలేదు, ఎంత తునీకరణ కలిగిందో, యు సీ యు గాట్ టు రియల్లీ మేకప్ యువర్ మైండ్. యు రియల్లీ నీడ్ టు మేకప్ యువర్ మైండ్. ఎందుకంటే చివరికి దేవుడు వాక్ ఇచ్చినా కూడా నీ మనసు మారకపోతే మళ్ళీ అదే స్థితికి వెళ్తాం. కొంతమంది చూడండి, దేవుడు ఎంత పైకి తీసుకెళ్ళినా కూడా మరలా దిగి వచ్చి అదే స్థితిలో కూర్చుంటారు. అంటే యువర్ మైండ్ ఈజ్ నాట్ గ్రోన్ అప్ టు దట్ లెవెల్ టు గో స్టాండ్ దేర్. నిలబడే ఆ స్థానంకి అయితే మళ్ళీ నేను ఎక్కడికే పోతా. యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు చెరసాలలో ఖైదీలాగా ఉన్నావు, పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు బానిసలాగా ఉన్నావు. సింహాసనం ఎక్కిన తర్వాత మరలా బానిసలు అనద్దు. సింహాసనం వెళ్ళిన తర్వాత రాజవీరుడు అయ్యాడు. యూ బికమ్ ది గవర్నర్ ఆఫ్ ఈజిప్ట్. లివ్ లైక్ ద గవర్నర్, థింక్ లైక్ ద గవర్నర్, యాక్ట్ లైక్ ద గవర్నర్. డోంట్ యాక్ట్ లైక్ ద స్లేవ్. దర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఈరోజు చాలామంది దేవుడు మీ మనసులో మారాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ మనస్సు మారుతనే కానీ దేవుడు ఏది నీ జీవితంలో జరిగించలేడు. ఈ వ్యక్తి చూస్తే నో టూ డైలాగ్స్, హీ జస్ట్ వెంట్. కానీ ఈ మాట చెప్పాలని ఆశపడుతున్నాడు. అక్కడ ఉన్నవారు చూసి వారు సనిగారంట, వారు బాధపడ్డారంట, వారు కోపపడ్డారంట. ఇవన్నీ అయిన తర్వాత ఏమైంది చూద్దాం. ఆ వ్యక్తికి స్వస్థపరిచింది కూడా ఎవరని తెలియలేదంట. కానీ దాని తర్వాత 13వ వచనం చదువుతామండి. ఆయన ఎవడో స్వస్థ నొందితనని తెలియలేదు, కానీ ఆ చోటున గుంపు కూడి ఉండేను గనుక యేసు తప్పించుకొని పోయాను. అక్కడ గుంపు కూడా ఉన్నారు కాబట్టి యేసు ప్రభు తప్పించుకుని వెళ్ళిపోయాడు. అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, స్వస్థపరచబడిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడంట? మీరు ఎక్కడికి వెళ్తారు? స్వస్థపరచబడితే ఎక్కడికి వెళ్తారు? ఎవర్రా, ఎక్కడ్రాడు? వెన్ గాడ్ బ్లెసెస్ యూ డోంట్ ట్రై టు టేక్ రివెంజ్. జాగ్రత్త, ఆయన చూస్తున్నాడు. ఎక్కువ ఎగిరావు పడుకుని పెడతాడు. మళ్ళా అక్కడ అదే మాట అన్నాడు యేసుప్రభు, నీటికి చెప్పాడు. ఏమని చెప్పాడు యేసుప్రభు? చూడండి అక్కడ, ఇదిగో స్వస్థత నొందితివి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుండానట్లు ఇక పాపము చేయకుమని చెప్పగా. అది ఎందుకు ఆయనకి ఈ కారణం? పాపం. Sin brings infirmities. Sin brings you down. పాపం ఇంకా పాపము చెయ్యొద్దు. కానీ ఈ మనిషి మాత్రం ఐ రియలీ అడ్మైర్. 38 సంవత్సరాలు ఏమి చేయలేని పరిస్థితుల్లో లేచిన తర్వాత ఎక్కడ ఉండాలి? 35 సంవత్సరాలు అయిందిరా చక్కగా బిర్యానీ తిని, 35 సంవత్సరాలు అయిందిరా మంచిగా బట్టలు వేసుకుని, 30 సంవత్సరాలు అయింది మంచిగా స్నానం చేసుకుని ఎంజాయ్ చేసుకుని. కానీ ఈయన ఎక్కడ ఉన్నాడంట? దేవుని ఆలయంలో ఉన్నాడంట. ఏం చేస్తాడు దేవుని ఆలయంలో? థ్యాంక్ యూ లార్డ్. ఎందుకంటే ఆయన కృపా ఆలయానికి వెళ్తానే కారణం ఏంటి? బెతెస్దాకి స్వస్థత కొరకు వచ్చింది. దేవుడిని తెరలా పాపం, దేవుడు వెతుక్కున్న ఆలయానికి వెళ్ళాడు. ఈరోజు చాలామందికి దేవుడిని గ్రహిస్తలే. దేవుడు నీ దగ్గరకు వచ్చాడు. మనల్ని వెతుక్కుని వచ్చిన ప్రేమ అండి. నమ్మేన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? ఈరోజు మనం ఇక్కడ చేరతాం కూడా కారణం అదే. దేవా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నిజంగా జీవితంలో దేవుని ప్రేమను రుచి చేసిన వారి హృదయం ఎలా ఉంటుంది? ముడితే థ్యాంక్ యూ అని వస్తుంది. ట్రై మీ, టెస్ట్ మీ, తట్టి చూడు, ఏడ్చేస్తా.
ఎందుకంటే ఆయనకి థ్యాంక్ యూ చెప్తాను మాత్రం నేను ఆగలేను. బికాజ్ యు నో యువర్ లైఫ్ 38 years ఆఫ్ సఫరింగ్ అండ్ హియర్ యు ఆర్ ఫ్రీ. ఈరోజు మీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు, కొంతమంది 38 years కాదు, కొంతమంది మేబీ 4 years, కొంతమంది 5 years, కొంతమంది 6 years, కొంతమంది 10 years, కొంతమంది 12 years. కానీ ఎన్ని సంవత్సరాల లెక్క కాదు, క్రోనోస్ టైం కాదు, నీ లెక్క కాదు. దేవుడు నీ జీవితంలో నిర్ణయించిన కార్యాన్ని జరిగించగలిగిన దేవుడు. నీవు మాత్రం తగ్గించుకుని సంపూర్ణతతో ఆయన వెతికి సేవించగలిగితే, ఇఫ్ యు జెన్యున్లీ కమ్ టు హిమ్ అండ్ ఆస్క్ గాడ్, హీల్ మీ, రిస్టోర్ మీ, శాంటిఫై మీ. ఈరోజు కరుణ చూపించే దేవుడు మన మధ్య ఉన్నాడండి. దయచేసి స్థలంలో ఉంచుతాము, ప్రార్థన చేద్దాము. కొద్దిసేపు యథార్థంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన సహాయాన్ని వేడుకుంటాం, ఆయన కృపను వేడుకుంటాం, ఆయన శక్తిని వేడుకుంటాం. ఆయన నామంలో మనకు కావాల్సింది ఆయన ఇచ్చే దేవుడు, జరిగించే దేవుడు. ఎన్ని సంవత్సరాలుగా మీరు పడున్నారు జీవితంలో, ఎన్ని సంవత్సరాల ముందుకు సాగలేని పరిస్థితులు ఉన్నారు, ఎన్ని సంవత్సరాల జీవితంలో విఫలంలో ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు ఎన్ని ప్రయత్నాలు చేసి ఆల్ ఆర్ గాన్, ఆల్ ఆర్ వేస్టెడ్, ఆల్ ఇస్ డన్, ఐ కాంట్ అన్న పరిస్థితులు ఉన్నారేమో. కానీ నమ్మండి, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, నిన్ను కరుణించే దేవుడు, గొప్ప దేవుడు. సగం పనులు కాదు, నీలో సంపూర్ణమైన కార్యాలు జరిగించే దేవుడు. హీ వాంట్స్ టు రిస్టోర్ యూ. కానీ ఈరోజు ఆయన వాక్కి అంగీకారంగా నీవు లోబడగలుగుతున్నావా? ఆయన వాక్ ప్రకటిస్తే కెన్ యూ కంప్లీట్లీ సరెండర్? ఈరోజు దేవుణ్ణి అడుగుదామండి, నా మొరణ ఆలకించయ్యా, నన్ను ముట్టయ్యా. ఆయనను అడిగిన ప్రతి ఒక్కరికి ఆయన జవాబిచ్చే దేవుడు. ఆయనను పిలిచిన ప్రతి ఒక్కరికి ఆయన జవాబిచ్చే దేవుడు. నీవు నిజముగా ఆయన సన్నిధిలో చేరి, ప్రభా నన్ను ముట్టయ్యా, నా మొరణ ఆలకించయ్యా, నాకు విడుదల దయచేయ్యా, నాకు స్వస్థత దయచేయ్యా, నా జీవితాన్ని బాగు చేయ్యా, నేను ముందుకు సాగే జీవితం నాకు దయచేయ్యా, ముందుకెళ్ళే బ్రతుకు నాకు దయచేయ్యా, నీ సొత్తుగా నీ సాక్షిగా బ్రతికే జీవితం నాకు దయచే ప్రభువా. అడగండి, దేవుడిని అడగండి. దేవుడి సన్నిధిలో ఉన్నాము. యథార్థంగా ఒక ప్రార్థన చేసిన తర్వాత మనం ముగిస్తామండి. దయచేసి కొద్దిసేపు దేవుని సన్నిధిలో కరుణ కొరకు చేరున్నాము. కరుణామయుడిని కరుణ చూపించి పని పెడుకుందామా? ఈరోజు పునరుద్ధానుడైన దేవుడు నీ కొరకు తన ప్రాణం పెడతామే లెక్క చేయని దేవుడు. ఆయన ప్రాణాన్ని నీ కొరకు పెట్టి, నీ కొరకు క్రయధనాన్ని చెల్లించి, నీకు కావాల్సిన సంపూర్ణ విడుదలనిచ్చి, ఈరోజు ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో వారికి విడుదల, వారికి విమోచన, వారికి రక్షణ, వారికి సమాధానము, నూతన జీవితాన్ని ఇచ్చే దేవుడు అండి. ఈ సమయంలో మీరు అడగండి, దేవా నా జీవితంలో నూతన ప్రారంభం దయచేయ్యా. ఎన్ని సంవత్సరాలు కాదయ్యా నువ్వు నూతన కార్యం జరిగించగలిగిన దేవుడు, నాకు కావాల్సిన దృష్టి దయచేయ్యా. నేను విడిపించబడతాం మాత్రమే కాదు, విడిపించబడిన నేను ఎట్టు వెళ్ళాలి, ఏం చేయాలో నువ్వు నడిపించు ప్రభా. ఎట్టు సాగాలో సహాయం చేయి ప్రభా. నీ చిత్తము జరిగించు ప్రభా. ఈరోజు మీ జవాబు ఏంటి? యేసు ప్రభు అడిగిన దానికి స్వస్థపడి కూర్చున్నావా? స్వస్థపడి కూర్చున్నావా? వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? స్వస్థపడి కూర్చున్నావా? చెప్పండి, దేవా నేను స్వస్థపడి కూర్చున్నాను ప్రభా, నన్ను బాగు చేయ, నేను బాగుపడాలని ఆశపడుతున్నాను అయ్యా, నా బ్రతుకు బాగుపరచబడాలని ఆశపడుతున్నాను ప్రభా, నీకు అంగీకారంగా మార్చబడతానని నా ఇష్టపడుతున్నాను ప్రభా. ఈరోజు నీ విశ్వాసాన్ని కనబరచవలసిన అవసరం ఎంతో ఉందండి. ఆయన వాక్కి అంగీకారంగా నువ్వు విశ్వాసం కనబరుస్తే నీ జీవితంలో కార్యం జరుగుతుంది. ఆయన వాక్కు అంగీకారంగా నువ్వు అడుగు తీయగలిగితే నీ జీవితంలో కార్యం జరుగుతుంది. ఈరోజు జ్ఞాపకం చేసుకోదా, ఆయన కృప చాలు, ఆయన కృప చాలు. ఎంత లోతులో, ఎంత పోరాటంలో, ఎంత కష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన కృప చాలు. ఆయన కరుణ చూపిస్తున్నాడు కాబట్టి ఈరోజు ఇంకా మనం బ్రతుకుతున్నాం. ఈరోజు మన జీవితంలో ఏ పరిస్థితుల్లో, చేతకాని పరిస్థితుల్లో ఉన్నామో అడుగుదాం, దేవా నా జీవితంలో ఈ కార్యాన్ని సాధ్యపరిచయ్యా, ఈ స్థితిని మార్చు ప్రభా, ఈ స్థితిని తారుమారు చేయ్యా,
నా జీవితంలో ఈ విషయంలో కావాల్సిన విడుదల దయచేయి, నెమ్మది దయచేయి, జయము దయచేయి, సఫలత దయచేయి. కరుణించి ప్రభువా, కృప చూపి అయ్యా. మా బ్రతుకులను మార్చమని వేడుకుంటామయ్యా. మాకు విడుదల దయచేయమని వేడుకుంటామయ్యా. స్వతంత్రత, నూతన సృష్టిగా మార్చి నూతన జీవాన్ని ఇచ్చే ప్రభువా. ఎందుకనయ్యా, ఎటువంటి పరిస్థితుల్లో ఇరుక్కుని ఉన్నారో, చచ్చిన స్థితిలో ఉన్నారో, పాసి పెట్టిన బ్రతుకులుగా ఉన్నాయో, ముందుకి సాగలేని, నూతనత్వం లేని జీవితాలు ఉన్నాయో చూడయ్యా. ఎన్ని ప్రయత్నాలు చేసి విఫలమైపోయిన స్థితిలో ఇంకా దే హ్యావ్ గివెన్ అప్ దర్ లైఫ్ దేవా చూడయ్యా. అటువంటి వారిని చూడయ్యా. మనుషుల ద్వారా తునీకరించబడిన వారిని చూడు ప్రభా. ఓదార్పు లేని, ఆదరణ లేని, ఒంటరితనంలో ఉన్న వారిని చూడు ప్రభా. ఏదో నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను, నాకు ఎవరు లేరన్న పరిస్థితుల్లో ఉన్న వారిని చూడు ప్రభా. ఆదుకున్న దేవుడు నీవే, నూతనత్వాన్ని ఇచ్చే దేవుడు నీవే, నూతన సృష్టిగా మార్చే దేవుడు నీవే. పాత విడిచి ముందుకెళ్ళినట్లుగా మాకు నూతన అవకాశాలు, తలుపుల్ని తెరిచే దేవుడు నీవేనయ్యా. ఇక్కడ ప్రార్థిస్తున్న ప్రతి మొరణ ఆలకించయ్యా. ఆశపడున్న ప్రతి ప్రాణాన్ని తృప్తిపరిచయ్యా. నీ ఆత్మ శక్తిని దయచేయి, నీ ఆత్మ విడుదల దయచేయి, నీ ఆత్మ స్వరాన్ని వినిపించేయి. నీ నెమ్మది, నీ ఆదరణ, నీ ప్రోత్సాహం, నీ సమాధానము నీ బిడ్డలకు అనుగ్రహించు ప్రభా. ఈరోజు విత్తన ఈ వాక్యాన్ని భద్రపరచు, ప్రతి హృదయంలో ముద్రించు. దేవా, అపవాది ఎక్కడ దొంగిలించకుండా సాయం చేయి. వారు ఒంటరితనంలో, వారి చేతకాని పరిస్థితుల్లో హెల్ప్ దెమ్ టు అండర్స్టాండ్ యు ఆర్ దేర్. నువ్వు చాలు ప్రభా, నువ్వు చాలయ్యా. నిశ్చయంగా నీలో ఉన్న జీవితం ఎంతో ధన్యత ప్రభా. స్థితిగతుల్లో మార్చే దేవుడివి, మాటలో శక్తిని కనబరిచే దేవుడివి. నీ వాకులో జీవం ఉందయ్యా. మమ్మల్ని విడిపించిన దేవుడివి. మరలా వెళ్ళి ఇక పాపము చేయొద్దు దేవా. పాపానికి వేరుగా ఉండేవారుగా, పాపంలో స్నేహంగా ఉండేవారుగా కాక నీతో స్నేహంగా, నీతో స్నేహితులుగా, నీతో స్నేహం కలిగిన జీవితాలు ఇక్కడ ఉన్న మా అందరికి దయచేయమని ఈరోజు మొరపెట్టిన ప్రతి ఒక్కరిని నీవే ఆదరించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.